హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సండే కదా! సండే అంటే స్పెషల్ డే కదా! అందరికీ కూడా పిల్లల నుంచి పెద్దలకి అందరికీ కూడా స్పెషల్ డే. ఎందుకంటే అందరికీ కూడా లీవ్స్ ఉంటాయి. హాయిగా మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఈ స్పెషల్ డే రోజు స్పెషల్ ఫుడ్ లేకపోతే ఎలా అండి? పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా వెయిట్ చేస్తారు కదా! ఈ సండే కోసం. ఆ సండే రోజు మనం ఒక మంచి ఫుడ్‌తో ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుంది కదా! అందుకోసం కొన్ని ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేశానండి. అసలు ఏం ప్రిపేర్ చేశానో చూడండి. ఫస్ట్ అయితే నేను బిర్యానీ చేశాను. బిర్యానీ అయితే మా విహాన్‌కి చాలా ఇష్టం. అసలు ఏం లేకపోయినా కూడా బిర్యానీ ఉంటే చాలంటాడాడు. అంత ఇష్టం. బట్ ఈరోజు కొంచెం బిర్యానీ అయితే అంత బాగా రాలేదు. చికెన్ బిర్యానీ అయితే చేశాను. నెక్స్ట్ అయితే చికెన్ గ్రేవీ చేశాను. అంటే బిర్యానీలోకి మనకి గ్రేవీ ఉంటే బావుంటుంది కదా! వాడికి అసలు ఏమైనా కూడా ఒక 2 ముక్కలతో తినేస్తాడు. కానీ నాన్ వెజ్ అయితే ఉండాలి. ఆడికి అంత ఇష్టం. కానీ టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంది. మనకి చికెన్ గ్రేవీ అయితే. నాకైతే నాటుకోడి ఉంటుంది కదా! సేమ్ ఆ టేస్ట్ అయితే అనిపించింది. నెక్స్ట్ అయితే రైస్ అసల ఎంత బిర్యానీ చేసినా, ఏం వండినా కూడా రైస్ అయితే ఉండాలి. రైస్ లేకపోతే అసలు అవ్వదు. ఆ రైస్‌కి కాంబినేషన్ చారు ఉండాలి. ఎందుకంటే చికెన్ గ్రేవీ చేసినప్పుడు చికెన్ ఫ్రై అయినా ఎలా అయినా చారు ఉండాలి కదా! చారు లేకపోతే అస్సలు తినరు ఇంట్లోని. ఇదైతే ఉక్కరు అనుకుంటున్నారు కదా! కానీ ఇది పన్నీర్ అండి. పన్నీర్ తోటి ఉక్కిరిలా చేస్తే చాలా బావుంటది టేస్టు. అసల ఏ కూరన్నా కూడా ఫెయిల్ అయిపోతుంది. అంత బావుంటుంది. అసలు పన్నీర్ గ్రేవీ అయితే నాకిష్టం ఉండదు. ఇలా అయితే నాకు చాలా నచ్చుతుంది. నెక్స్ట్ అయితే సలాడ్ అండి. సలాడ్ అయితే నా ఫేవరెట్. చాలా బావుంటుంది. ఉట్టినోటితో తినేయొచ్చు మొత్తం అంతా కూడాన. నాన్ వెజ్‌లో అయితే మనకి సూపర్బ్‌గా ఉంటుంది. బిర్యానీకి ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు కూడా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. అందులో కొంచెం నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బావుంటుంది. ఇదైతే తలకాయ నెదడండి. ఎంత బావుంటదో ఇది కూడాన. కొంచెం వచ్చింది. ఇలా ఉల్లిపాయలతో అయితే కుక్కర్‌లో చేశాను. నెక్స్ట్ ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై కూడా సూపర్‌గా ఉంటుంది. ఇందులో ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయి మా ఇంట్లోన. అసలు ఏ ఐటెమ్ తినాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని ఐటెమ్స్ అయితే చేశాను ఈరోజు. చూసారా? ఒక్కొక్కటి ఒకదానికి మించి అది. ఫ్రై అయితే బావుంటుంది కదా! చికెను. నెక్స్ట్ అన్నిటికంటే ఫేవరెట్ అయితే తలకాయ కూరండి. నాకసలు చాలా నచ్చుతుంది ఇది. నేను చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని. ఇక్కడ మా ఇంటికొచ్చిన తర్వాత అసలు మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో ఎవరు తినరు తక్కువ. మా అత్తయ్య తింటారు, నేను తింటాం. మా ఇద్దరి కోసం తెచ్చుకోవడం అంటే అవ్వదు కదా అనేసి ఇంక తెచ్చుకోవడం మానేసాము. మా హస్బెండ్ అస్సలు తినరు. ఫైనల్‌గా ఇన్ని రోజులకైతే తెచ్చుకున్నాం. దీని టేస్టే వేరబ్బా! అసలా వేరే ఏ కర్రీ కూడా అసల దీని పక్కకు కూడా రాదనిపిస్తది. దీని టేస్టేరా సూపర్‌గుంటుంది కదా! నాకైతే మాత్రం చాలా నచ్చుతుంది. ఇన్ని రోజులకైతే తెచ్చుకున్నాము. ఈరోజైతే మా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐటెమ్స్ అయితే ఇవి. అసలు మీరేం ప్రిపేర్ చేస్తారు సండే రోజు? మీరెలా వెయిట్ చేస్తారు సండే కోసం? కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.